ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. అమ్మ, మహాభారతంలో గాంధారి కథ మనందరికీ ఏం ఇన్స్పిరేషన్ ఇస్తుంది? గాంధారి చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటిదమ్మా. కొడుకు యుద్ధానికి వెడుతూ అమ్మా నాకు విజయం కలగాలని చెప్పి దీవించు అంటే ఆ తల్లి దీవించిన దీవెన ఏమిటి అంటే యతో ధర్మస్తతో జయ, ధర్మం ఉన్న వైపే జయం కలుగుతుంది నాయన అంది. గాంధారిని నేను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని వాళ్ళమ్మ ఏడిచింది. గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా నా కూతుర్ని? గాంధారి తల్లే ఏడిచింది, ఏమిటిది అని అడగలేని పరిస్థితి. ఈ అమ్మాయి ఏమడుగుతుంది? అంతే, వెంటనే కళ్ళకు గంతలు కట్టుకుంది. నా భర్తకి లేనటువంటి దృష్టి నాకెందుకు అని. మన పురాణాలు చదివి చూస్తే భార్యల కోసం త్యాగం చేసిన భర్తలు కూడా చాలా మంది ఉన్నారమ్మా. ఎందుకో వాళ్ళ పేర్లు మనకి బయటికి రావు. దుర్వాసుడి యొక్క వరం వల్ల 100 మంది కొడుకులను కనే అర్హత ఉన్నది గనక గాంధారిని ధృతరాష్ట్రుడు ఇష్టపడి చేసుకున్నాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా జన్మించారు? వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించారే తప్ప భర్తలు పోయిన తర్వాత జన్మించారు వాళ్ళు. కానీ ఈయన సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత లేదు. గుడ్డివాడు గాని, అంగవైకల్యం ఉన్నవాడు గాని సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు. పైగా యుద్ధకాలంలో మనకు గమ్మత్తు ఏమిటో తెలుసా? యుద్ధం జరుగుతున్నంత కాలం అన్నదమ్ముల మధ్య యుద్ధం కదా, అందరూ బంధువులే కదా, పగలు యుద్ధం అయ్యేదమ్మా. రాత్రిపూట ఒకళ్ళ గుడారాల్లో ఒకళ్ళు వెళ్ళి ఎవరు చనిపోయారు, మీ వాళ్ళు ఎవరయ్యారని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని వచ్చేవాళ్ళు. వీళ్ళందరికన్నా నాకు బాధ ఎక్కడో తెలుసా? అభిమన్యుడు చనిపోయాడమ్మా, చిన్నపిల్లవాడని చెప్పి గొల్లుని ఏడుస్తుంది గాంధారి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మహాభారతంలో గాంధారి కథ మనందరికీ ఏం ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఏం చెప్తుంది అని తెలుసుకోవాలంటే ఏం చెప్తారమ్మా? గాంధారి చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటిదమ్మా. చాలా అసలు గాంధారి అనంగానే మొట్టమొదట నాకు గుర్తొచ్చేదంటే యతో ధర్మస్తతో జయ అన్నది ఆవిడ. యతో కృష్ణ తతో ధర్మ అని కూడా అంది అంతకన్నా ముందు. ఎప్పుడందో తెలుసా? కొడుకు యుద్ధానికి వెడుతూ అమ్మా నాకు విజయం కలగాలని చెప్పి దీవించు అంటే ఆ తల్లి దీవించిన దీవెన ఏమిటి అంటే యతో ధర్మస్తతో జయ, ధర్మం ఉన్న వైపే జయం కలుగుతుంది నాయన అంది. అంటే ఏమిటి అర్థం? ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ఎట్ ది ఎండ్ విజయం వాళ్ళదే. నువ్వు నాకు మరి గొప్ప తల్లే కాదా? గొప్ప తల్లి, నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళు నాయన. పెద్ద మనసు, ఎంత విశాలమైనటువంటి హృదయం కలిగిందో. అటువంటి గొప్ప తల్లి మాతృత్వం మీద ఆవిడకి కొంచెం మమకారం ఉంది. పిల్లలు కావాలి, తల్లి నవ్వాలి అనేటటువంటి కోరిక ఉంది ఆవిడకి. ఆవిడ గాంధార దేశపు రాజు కుమార్తె, సుబలుడు ఆయన కుమార్తె. ఆవిడకి జాతక రీత్యా వైధవ్యం ఉంది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. హస్తినాపురం ఆ రోజుల్లో మొత్తం ప్రపంచానికంతా కేంద్రం అనుకో. మనం ఈ రోజు దేశం అంటున్నాం గాని మనకున్న ఈ ఎల్లలు కాదు కదా పూర్వం ఉన్నవి. మొత్తానికంతా కేంద్ర స్థానం అది. కనుక హస్తినాపుర రాజుకి ఇచ్చి చేస్తే నా కూతురు చక్రవర్తిని అవుతుంది. కానీ ఈవిడికి వైధవ్యం ఉంది, ఆయనకి తగి ఉంటుంది. అందుకని ఏం ఆలోచన చేశాడు? హస్తినాపుర రాజేమో గుడ్డివాడు, ధృతరాష్ట్రుడు. అందుకని ఏం చేశాడంటే నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అంటే ఈయన ఒప్పుకున్నాడు. దానికి గాను ఈవిడికి వైధవ్యం ఉంది గనక ముందు ఒక గొర్రెపోతుకిచ్చి ముహూర్తానికి కళ్యాణం చేశారు. అది చనిపోయింది. తర్వాత ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారు. అంటే ఆ దోషం పోవడానికి, దోష పరిహారార్థం. అదే తర్వాత వీళ్ళు ఒకడనొకడు తిట్టుకోవడానికి కూడా ఉపయోగపడింది. అది విధవాపుత్రుడా అని వీళ్ళని అనడానికి ఉపయోగపడింది. అలాగా ధృతరాష్ట్రుడికి తెలుసు ఇందులో తప్పేం లేదు. ఇవన్నీ దాచిపెట్టేవిను దొంగతనాలుగా చేసేవేం కాదు. ఇప్పుడు ఏదైనా జాతకంలో దోషం ఉన్నట్టయితే పరిహారం చేసుకుంటారు కదా, ఆ విధంగా పరిహారం చేసుకున్నారు. అయితే సుబలుడు ఎట్లాంటి వాడంటే అసలు మాట
అన్నాడంటే జరిగి తీరాలి కానీ ఎవరు ఏమిటి ఎందుకు అనడానికి వీలేదు, అంత చండశాసనం. ఓకే. వచ్చి చెప్పాట, గాంధారిని నేను ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని. వాళ్ళ అమ్మాయి ఏడిచిందిట, గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా నా కూతుర్ని. మరి గాంధారి తల్లే ఏడిచింది, ఏమిటిది అని అడగలేని పరిస్థితి. ఈ అమ్మాయి ఏమడుగుతుంది, అంతే వెంటనే కళ్ళకు గంతలు కట్టుకుంది. నా భర్తకి లేనటువంటి దృష్టి నాకెందుకు అనుకుంది. ఇంకా అక్కర్లేదు నాకు. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇవి మనకు కొన్ని భార్యలు భర్త కోసం చేసిన త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటాం కానీ మన పురాణాలు చదివి చూస్తే భార్యల కోసం త్యాగం చేసిన భర్తలు కూడా చాలా మంది ఉన్నారమ్మా. ఎందుకో వాళ్ళ పేర్లు మనకి బయటికి రావు, చాలా ఉన్నారు వాళ్ళు కూడా. అలా అనేక కారణాలు ఉన్నాయి దీనికి. ఒక కుళ్ళు కుతంత్రం మొదలైనటువంటివి ఎన్నో ఉండుంటాయి అనుకుంటాను నేను. చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, ఇవేందుకు బయటికి రావు అని. సరే ఈవిడ కళ్ళకు గంతలు కట్టుకుంది, ఆవిడని ఇచ్చారు, వివాహం చేశారు. ఆవిడతో పాటు ఆవిడ చెల్లెళ్ళు కూడా ఉన్నారు. మొత్తం అందరినీ హస్తినాపుర రాజుకి ఇచ్చి వివాహం. దోష నివారణ చేశారు కదమ్మా, మరి ఎందుకు డిసైడ్ అయ్యాడు? దోష నివారణకు కూడా అంగీకరించిన వాళ్ళు ఉండొచ్చు. ఈయనకి ఇష్టం ఏమిటంటే తన కూతురు చక్రవర్తిని అవుతుందని, చక్రవర్తి భార్య అవుతుందని. ధృతరాష్ట్రుడితో పాటు సింహాసనం మీద గాంధారి కూడా కూర్చుంది. మీరు ఎప్పుడన్నా గమనించండి, మనకి రాజుతో పాటు రాణిగారి కూడా సింహాసనం మీద కూర్చునేటటువంటి పద్ధతి ఉంది మన దేశంలో. అలా కూర్చునేది, అది చాలా ఆయనకి. అయితే ఈవిడకుంది, ధృతరాష్ట్రుడు ఎందుకు అంగీకరించాడు? ఈ దోషం ఉన్నా, దోషమే కదా అమ్మాయిలో ఉన్నది. ఇంత చక్రవర్తి తనకి కళ్ళు కనపట్టలేదు కదా అని చెప్పి అలాంటి వాళ్ళని ఎలా చేసుకుంటాడు అంటే ప్రాణానికి ముప్పు కదా అది. ఎందుకు అయిపోయింది, దోష నివారణ అయిపోయింది. అయినా కానీ ఎందుకంటే ఈవిడ ఒకప్పుడు దుర్వాసుడికి సేవ చేసింది వాళ్ళ ఇంట్లో వస్తే. మన పద్ధతి ఏమిటంటే ఇంటికి ఎవరైనా గౌరవ అర్హులు వచ్చినట్టయితే ఎంతమంది దాసదాసీ జనాలున్నా అందించటమే తప్ప వాళ్ళకి నేరుగా సేవ చేయడం ఇంట్లో పిల్లలు చేయాలి. అది పద్ధతి, వాళ్ళ పట్ల మనకున్న గౌరవం చూపించటం. అందుకని ఈ అమ్మాయిని నియోగించారు. దుర్వాసుడు లాంటి వాడికి కోపం రాకుండా చక్కగా చేసుకొచ్చింది ఈవిడ. అంతా అయ్యి పెడుతూ నీకేం కావాలి అంటే నాకు 100 మంది కొడుకులు కావాలని అడిగింది. అంటే అంతమంది తనకి తల్లి అనిపించుకోవాలని అంత కోరిక. 100 మంది కొడుకులు ఇచ్చాను పో అన్నాడు. దుర్వాసుడి యొక్క వరం వల్ల 100 మంది కొడుకులను కనే అర్హత ఉన్నది గనక గాంధారిని ధృతరాష్ట్రుడు ఇష్టపడి చేసుకున్నాడు. ఎందుకు ఇష్టపడి చేసుకోవాల్సి వచ్చింది? వీళ్ళ వంశంలో వంశం ఎప్పటికప్పుడు ఇంకోళ్ళ వల్ల పెంపొందాల్సి వస్తుంది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా జన్మించారు? అంబికకి అంబాలికకి ఎలా జన్మించారు? వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించారే తప్ప భర్తలు పోయిన తర్వాత జన్మించారు వాళ్ళు, సంతానం లేకుండా ఆయన చనిపోతే. మరి అటువంటిది వంశం అభివృద్ధి చెందాలి అంటే పిల్లల్ని కనగలిగినటువంటి అమ్మాయి కావాలి. ఈ మాట ఇప్పుడే కాదండి, మొన్నటి దాకా కూడా రాజవంశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కొడుకులు పుడతారు అన్న జాతకంలో ఉన్న అమ్మాయినే తమ రాజకుమారుడికి వివాహం చేసేవాళ్ళు, వంశాభివృద్ధి కోసం. 100 మంది కొడుకులు ఎలాగో దుర్వాసుడి యొక్క వరం వల్ల సిద్ధంగా ఉన్నారు గనక ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. కానీ ఈయన సింహాసనం మీద కూర్చోవడానికి అర్హత లేదు, గుడ్డివాడు కదా. గుడ్డివాడు గాని అంగవైకల్యం ఉన్నవాడు గాని సింహాసనం మీద కూర్చునే అధికారం లేదు. మరి ఆ విషయం ఆయనకు తెలీదా? తెలుసు. కాకపోతే పాండురాజు ఏం చేశాడంటే, చిన్నవాడు, ఆయన నేను యుద్ధం చేయడానికి ఎడతాను, నా రాజ ప్రతినిధిగా నువ్వు సింహాసనం మీద కూర్చుని రాజపరిపాలన చేయమని అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్ళాడు. అన్నదమ్ముల ప్రేమలు ఎలా ఉన్నాయో చూడండి. అలా వెళ్ళినటువంటి పాండురాజు యుద్ధాలు చేసి దేశం 4 మూలలా గెలిచి వచ్చాడు. కొన్నాళ్ళు కొంచెం నేను అలా విహారం చేస్తాను అని వెళ్ళి ఆయనకి 2 భార్యలు, మాద్రి, మొదటి భార్య కుంతి, వీళ్లతో విహారానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఋషి ఆయన భార్య లేడి రూపంలో విహారం చేస్తూ ఉంటే ఈయన బాణం వేసి, రాజు కదా, బాణం వేసి దాన్ని కొట్టాడు. అది కొట్టడం ఎక్కడా, జంతువులు క్రీడిస్తూ ఉన్నప్పుడు కొట్టకూడదు. పొరపాటున వేటలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. ఆ జంతువులు జంటగా ఉన్నట్టయితే జంట కట్టినప్పుడు జంతువుల్ని చంపకూడదు.
ఈయన పట్టించుకోకుండా చంపాడు. అయ్యో. క్రీడిస్తూ ఉన్నటువంటి జంతువుని చంపావు గనక నువ్వు నీ భార్యలతో క్రీడిస్తే చనిపోతావు అని శాపం ఇచ్చాడు ఆయన. భార్యల దగ్గరికి రావడానికి వీల్లేదు. ఇక నేను మళ్ళీ వెళ్ళలేదు. విహారానికి వెళ్ళిన వాడు ఉండి నాకు సంతానం కలిగే అధికారమే లేదు, నాకు భార్యల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు గనక నేను ఇక్కడే ఉంటాను అని అక్కడే ఉండిపోయాడు ఆయన ఆశ్రమంలో. ఇదే బాగుంది ఈయనకి. ధృతరాష్ట్రుడికి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ లోపల పాండురాజు ఒకసారి అక్కడే ఉండి మునివృత్తిగా ఉండి స్వర్గలోకానికి ఎడుతుంటే స్వర్గలోకంలో వాళ్ళు ఆపారు ఆయన్ని. సంతానం లేని వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, పితృదేవతలు రానియ్యరు అని. పాప వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చాలా నాకు ఇలా బాధగా ఉంది అని చెప్తాడు. అంటే అప్పుడు కుంతి అంటుంది, నాకు దుర్వాసుడు ఇచ్చినటువంటి వరం ఉంది. ఇక్కడ దుర్వాసుడు ఇచ్చినటువంటి వరం ఉంది. నేను ఏ దేవతని ప్రార్థన చేస్తే వారి అంశతో నాకు సంతానం కలుగుతుంది. అప్పుడు ఈయనంటాడు, రాజుకు ధర్మం ముఖ్యం కదా, యముణ్ణి ప్రార్థించు, యముడు అంశతో నాకు కుమారుడు కావాలి అంటాడు. సరే కుంతీదేవి ప్రార్థన చేస్తుంది. ఆ యమధర్మరాజు వస్తాడు. ఆ యమధర్మరాజు అంశతో ఆవిడకి ఒక కుమారుడు పుడతాడు. ఆయనే యుధిష్ఠిరుడు. ధర్మరాజు యొక్క అంశ గనక ధర్మరాజు అన్న పేరు కూడా వచ్చింది. ఒక ఏడాది అయ్యాకంటాడు, ధర్మం ఉంటే సరిపోదు, బలం కూడా ఉండాలి కదా, వాయుదేవుడు అంశతో నాకు ఇంకో కుమారుడు కావాలని అడిగాడు. అప్పుడు భీముడు జన్మించాడు. తర్వాత మళ్ళీ అంటాడు, వైభవం లేకపోతే ఏం లాభం రాజుకి, కనుక ఇంద్రుడు అంశతో కావాలంటాడు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, వరాలని దుర్వినియోగం చేసుకోకూడదు, క్షత్రియ కాంత 2 సార్ల కన్నా అడగకూడదు 3వ వరం. కానీ నువ్వు అడిగావు గనక ఈసారికి సరే, మళ్ళీ అడగను అంటే నేను సరేనంటుంది. అప్పుడు అర్జునుడు పుడతాడు. ఇదైన కొంతకాలానికి ఈయనకి ఇంకా పిల్లలు కావాలి, రాజులకు ఎక్కువ మంది కావాలి. నువ్వు బానే ఉంది కానీ పాపం మాద్రి బాధపడుతోంది, మాద్రికి కూడా సంతానాన్ని కలిగించా మంత్రంతో. ఎంత తెలివిగా అడిగాడండి. మాద్రి సరేనంది అంది, మళ్ళీ అడగద్దంది. తనకు అడగద్దంది కానీ ఇంకోళ్ళకి అడగద్దని చెప్పలేదుగా. అసలు ఈ మంత్రం గురించి మళ్ళీ మాట్లాడనంటే సరేనంది. ఒకే ఛాన్స్. మాద్రి ఎంత తెలివిగలది, ఒకేసారి కదా అవకాశం. అందుకని అశ్విని దేవతలను వల్ల కావాలని అప్పుడు 2 పుడతారు. నకుల సహదేవులు పుట్టారు. సరే ఇది ఇలా ఉంది. ఈ లోపల భీముడు పుట్టేటప్పటికన్నా ముందే గాంధారి గర్భవతి. గాంధారి గర్భవతి 100 మంది కొడుకులను అడిగింది కదా ఈవిడ. గర్భవతి అయింది. ధర్మరాజు పుట్టడానికన్నా ముందే గర్భవతి. 3 ఏళ్ళు అయ్యింది. భీముడు కూడా పుట్టేశాడు. ఈవిడ గర్భంలోంచి సంతానం బయటికి రాల. 100 మంది, 1 2 ఒకేసారి. మరి అయ్యాక ఈవిడికి భీముడు 2వ సంతానం కలిగిందని తెలియగానే ఆవిడ అక్కడ ఉన్నటువంటి దాంతో ఇట్లా పొట్ట మీద కొట్టుకుంటే గర్భం పతనమైపోతుంది, కింద పడిపోతుంది. సత్యవతి ఈ వంశాన్ని ఉద్ధరించటానికి వ్యాసుడు వాగ్దానం చేశాడు కదా, ధృతరాష్ట్రుడికి నాయనమ్మ ఆవిడ సత్యవతి ధృతరాష్ట్రుడికి నాయనమ్మ అవుతుంది. ఎందుకంటే విచిత్ర వీర్యుడు వాళ్ళ తల్లి కదా ఆవిడ. దాంతో వ్యాసుడిని ప్రార్థిస్తుంది. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడుగా, వచ్చాడు. ఏం చేయాలి, ఈ వంశాన్ని ఉద్ధరించటం అనేది నా కర్తవ్యంగా ఉంది కదా, ఏం చేయాలో చెప్పమని. అప్పుడు ఆ పిండాన్ని 100 ముక్కలు చేసి దాన్ని 100 కుండల్లో పెట్టారు, తైల భాండాల్లో. కాదు 100 కాదు 101 కావాలని అడిగింది. 100 మంది కొడుకులు, ఒక కూతురు లేకపోతే ఎట్లా, ఒక కూతురు కావాలని 101 ముక్కలు చేసి 101 కుండల్లో పెట్టారు. పెట్టాక కొద్ది రోజుల తర్వాత మొదటి కుండలోంచి పెద్ద గాడిద రూపు వినపడింది. గాడిద కేకతో ఓ పిల్లాడు పుట్టాడు. వాడే దుర్యోధనుడు. వీడి వల్ల లోకానికంత హాని కలుగుతుంది, రాజ్యానికి నష్టం కలుగుతుంది, జనహాని జరుగుతుంది, వీడిని అడవుల్లో వదిలేయండి అని చెప్పి జ్యోతిష్కులు చెప్తే ధృతరాష్ట్రుడికి పిల్లల మీద మమకారంతో వదల్ల. వాడు దుర్యోధనుడు. తర్వాత పోయింది వాడికి గాడిద కేకలు. రాజ్యం అంతా రకరకాలైనటువంటి ఉత్పాతాలు కూడా వచ్చాయి, ఏదో హాని జరగబోతోందని. ఆ తర్వాత మర్నాడు 2వ కుండలో నుంచి దుశ్శాసనుడు వచ్చాడు. అట్లా ఈ 100 మంది కౌరవులు ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఒక్కొక్క రోజు చిన్నవాళ్ళు, ఒక్కొక్క రోజు 101 కుండలో నుండి
అమ్మాయి వచ్చింది. ఆవిడ పేరు దుస్సల. ఇలా వచ్చిన తర్వాత పిల్లలు పెరిగారు. వీడి వల్ల రాజ్యానికి హాని కలక ధర్మ మార్గంలో ఉండాలి అని చాలా చెప్పి చూసింది గాంధారి. ఎక్కడికక్కడ బిడ్డలకి ధర్మం చెప్పింది. ధృతరాష్ట్రుడికి కూడా ధర్మం చెప్పింది ఆవిడ, తెలుసా? ధృతరాష్ట్రుడు, గాంధారి, ద్రౌపది, కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళందరూ సమానమైన తెలివితేటలు గలవాళ్ళు. భీష్ముడు. కాకపోతే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క బలహీనత ఉండడం వల్ల ప్రాముఖ్యం పొందలేకపోయారు. గాంధారి బలహీనత ఏమిటి? భర్తను అనుసరించడం. అది బలహీనత ఎలా అవుతుందమ్మా? బలహీనతే. భర్తను ఇప్పుడు ఎంతంత గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప పతివ్రతలు కూడా వాళ్ళ భర్తలని అనుసరించటం వల్ల వాళ్ళకి చెప్పారు, తప్పు అని చెప్పకపోలేదు, అందువల్లే వాళ్ళు పతివ్రతలుగా మనకి వాళ్ళని నిలిచారు. భర్త తప్పు చేయమంటే చేయడం కాదు, భర్త తప్పు చేస్తుంటే సరిదిద్దే ప్రయత్నం చేశారు. వాళ్ళు వినకపోతే ఏం చేస్తారు? చాలా సందర్భాల్లో చెప్పింది, కొడుకు మాట వినద్దు, కొడుకు మాట వినద్దు అని చెప్పి ధృతరాష్ట్రుడికి చాలాసార్లు చెప్పింది గాంధారి. తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా కుంతీదేవిని తన దగ్గర, తన అంతఃపురంలో ఉంచుకుంది గాంధారి, తెలుసా? అంటే బిడ్డలు దూరంగా పెడితే ఎంత ప్రేమగా చూసుకుంది కుంతీదేవిని. ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు లేవు, గాంధారికి కుంతీదేవికి. చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం సమయంలో ఇద్దరు గుడ్డలు కట్టుకుని, నేను ఆయన గుడ్డలు కట్టుకోకుండానే గుడ్డివాడు కదా, ఏవో కొన్ని రకాలైన ఉత్పాతాలు కలిగితే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడేవో ఉత్పాతాలు కనపడుతున్నాయి, ఏదో జరగకూడదు జరుగుతోంది అని చెప్పి, ఈ కుల వధువుకి ఏదన్నా హాని జరిగితే రాజ్యానికి నష్టం, ద్రౌపది విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ వస్త్రాపహరణ ఘట్ట సమయంలో ద్రౌపది వెళ్లి గాంధారి పక్కనే నిలబడింది, పారిపోయి తప్పించుకుని వచ్చి. అప్పుడు ఇవన్నీ కాదని చెప్పమంది. గాంధారి హెచ్చరికతో ధృతరాష్ట్రుడు నీకు వరాలు ఇస్తానమ్మా అని చెప్పి ద్రౌపదిని అడుగుతాడు. అంటే అక్కడ కూడా జాగ్రత్త పడి సలహాలిచ్చి హాని కలగకుండా చేసింది. విన్నప్పుడు బాగుపడ్డారమ్మా, విననప్పుడు వాళ్ళు నశించారు. అది జరిగింది. అయిన తర్వాత యుద్ధ సమయంలో కూడా ఇంతటి మాటే మాట్లాడింది. ఆ తర్వాత యుద్ధానికన్నా ముందు చాలా మాటలు మాట్లాడింది. కొడుకుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. తల్లి మాటలు వినలేదు. వింటే బాగుపడేవాడు. ధృతరాష్ట్రుడు వినలా భార్య మాట. ఇప్పుడు భార్య మాట విన్నవాళ్ళు బాగుపడ్డవాళ్ళు ఎవరయ్యా అంటే రాముడు. వినక నశించినటువంటి వాళ్ళు మనకి వాలి నశించాడు భార్య మాట వినక, రావణుడు నశించాడు భార్య మాట వినక. భార్య మాట వినక తాను తన పిల్లలు నశించారు. తాను బానే ఉన్నాడు, ఎందుకంటే నరకం బతికుండగా నరకం అనుభవించాలి కదా, అందుకు బతికున్నాడు ధృతరాష్ట్రుడు. పిల్లలు మాత్రం చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా తెలివి కలిగిన ధర్మం తెలిసినటువంటి భార్య చెప్పిన మాటలు వినకపోవడం వల్ల. చెప్పినంత చెప్పింది, చివరికి ఈ మాట కూడా అంటుంది, ఏమని? యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ తతో జయ అందంటే అర్థం ఏంటి? కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంది, ధర్మం ఉన్న చోట విజయం ఉంటుంది అంటే పాండవులు గెలుస్తారని ఆవిడ నోట్లోంచి ఎలా వచ్చిందండి? ఏదైనా సరే తపస్సు అంటే అడవులకెళ్ళి చెయ్యక్కర్లా, ఒక మాట మీద నిలబడి దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తే అదే తపస్సు. తన హోల్ స్టోరీ ఇప్పుడు మీరు చెప్తే తన హోల్ విజువలైజ్ చేసుకుంటే గనక ఆ స్టోరీ, ఆమె పర్సనాలిటీ గాంధారి విజువలైజ్ చేస్తే గనక ఎప్పుడు ఎక్కడ కూడా ఎంతటి తానున్నటువంటి బురదలో ఉన్న పద్మం లాంటిదమ్మా, బురదలోకి వచ్చి పడింది పద్మం, బురద పద్మానికి అంటది కదా, అట్లాంటిది గాంధారి. అయితే ఆవిడలో ఒక బలహీనత ఉంది, అందువల్ల ఆవిడ ఉచ్చస్థానానికి రాలే. బిడ్డలు కావాలన్న కోరిక, బిడ్డలన్న కోరిక. దుర్వాసుణ్ణి అదే అడిగింది. తనకి బిడ్డలు పుట్టలేదన్న బాధతో పొట్ట మీద కొట్టుకుంది, ఇంకా రాలేదు, ఇంకా పుట్టలేదు, ఇంకా పుట్టలేదని. ఈ ప్రేమ మళ్ళీ ఎక్కడ కనపడుతుందంటే యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, పైగా యుద్ధ కాలంలో మనకు గమ్మత్తు ఏమిటో తెలుసా? యుద్ధం జరుగుతున్నంత కాలం అన్నదమ్ముల మధ్య యుద్ధం కదా, అందరూ బంధువులే కదా, పగలు యుద్ధం అయ్యేదమ్మా. రాత్రిపూట ఒకళ్ళ గుడారాల్లో ఒకళ్ళు వెళ్ళి ఎవరు చనిపోయారు, మీ వాళ్ళు ఎవరయ్యారని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుని వచ్చేవాళ్ళు. ఇమాజిన్ ద రిలేషన్షిప్స్, హ్యూమన్ రిలేషన్షిప్ అన్నది ఎలా ఉందో చూడు. రాజకీయం వేరు, మానవతా సంబంధాలు వేరు.
అలా అయ్యాక అందరూ చనిపోయినప్పుడు వెడితే ద్రౌపదిని ఓదార్చింది. నువ్వు నేను ఒకటే అయిపోయాం కదా అంటుంది. అంటే ద్రౌపదికి కొడుకులు 5 చనిపోయారు, తనకి కొడుకులు 100 మంది చనిపోయారు. అల్లుడు కూడా చనిపోయాడు, దుస్సల భర్త సైంధవుడు, అతను చనిపోయాడు. నువ్వు నేను ఒకలాగే అయిపోయామని ద్రౌపదిని పట్టుకుని ఏడుస్తుంది. వీళ్ళందరికన్నా నాకు బాధ ఎక్కడో తెలుసా, అభిమన్యుడు చనిపోయాడమ్మా, చిన్నపిల్లవాడని చెప్పి గొల్లుని ఏడుస్తుంది గాంధారి. అభిమన్యుడు ఎవరు? అర్జునుడికి మనవడు కదా, ఈవిడికి మనవడా కాదు కదా, అవడానికి శత్రుపక్షమే కదా ఇక్కడ ఉన్నది. అక్కడ కూడా ఆవిడ బాధపడింది. ఒకటి అభిమన్యుడి ఉత్తరని చూసి ఆవిడ తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంది. పసిపిల్ల, ఇంకా గర్భవతి, చిన్నది, కాళ్ల పారాణ ఆరలేదు, అటువంటి పిల్లకి ఇటువంటి స్థితి వచ్చిందని దానికోసం ఏడుస్తుంది. అయ్యాక కృష్ణుడి మీద విపరీతమైన కోపం ఈవిడికి. ఎంత కోపం అంటే నమస్కారం చేసుకుంటారు అందరూ. ధర్మరాజు వస్తాడు, వచ్చి నీకు ఇంతమంది కుమారులని చనిపోవడానికి కారణమైన నన్ను క్షమించమ్మా, అది రాజధర్మం, నా చేతుల్లో లేదు అని కాళ్ళకి దండం పెడతాడు ధర్మరాజు వచ్చి. అప్పుడు ఆవిడ ఇలా చూస్తుంటే బాధతో చూస్తే ఆవిడ ఈ కంటికి కట్టుకున్న పట్టి ఉందే, ఆ పట్టిలో నుంచి ఆవిడ కోపపు చూపు కింద నుంచి వచ్చి ధర్మరాజు పాదాల మీద పడితే ఆయన గోళ్ళు కమిలిపోయాట. అంత ఆవేదన. ఇప్పుడు ధర్మమే, కొడుకులందరూ చచ్చిపోయారన్న దుఃఖమే. అంతే కదమ్మా. ఆ దుఃఖంలోంచి వచ్చినటువంటి మాట. దానికి ధర్మరాజు కాలికున్న గోళ్ళు ఆవిడ అలా చూస్తే కిందకే కదా ఈ కింద నుంచి వచ్చే చూపు పడేది, అవి కమిలిపోయాయి అంటారు కాలిగోళ్ళు. అంత ఆవేదన లోపల ఉండిపోయింది. తప్పెవరిదన్నా కానీ వాడు అంటాం కదా, నా కొడుకు తప్పే చేశాడు, సరి చెయ్యాలి కానీ చంపుతారా? అది కదా ఎవరన్నా కోరుకునేది, ఎవరైనా అనుకునే బాధ. ఒక్క కొడుకుని మిగల్చలేదు, ఇంతమందిలో ఒక్క కొడుకుని మిగల్చకుండా చంపావి అని. అప్పుడు అర్జునుడు కృష్ణుడు వస్తే, నువ్వు సర్వసమర్థుడివి, నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగేది, యుద్ధం ఆపగలిగిన సామర్థ్యం ఉండి నువ్వు యుద్ధం ఆపనందుకు నా బిడ్డలు ఎలా నశించారో నీ వంశం కూడా అలాగే నశిస్తుంది అని శపించింది. అదే గాంధారి శాపం కదా, గాంధారి శాపం. ఆ మాట అంటే కృష్ణుడు నమస్కారం చేసి, తల్లి నీ శాపాన్ని స్వీకరిస్తున్నా, నీ బాధ నాకు తెలుసు, కానీ నీ శాపం పెద్ద ప్రయోజనం ఉన్నది కాదు. ఎందుకంటే ఇప్పటికే దుర్వాసుల వారి శాపం ఉంది మాకు, మా వంశం నశించటానికి. దానికి ఇది ఉపబలకం, అంటే తోడుపడేదే తప్ప ఇది వేరేది కాదు కనుక అని చెప్పి నమస్కారం చేస్తారు. అందరి చేత నమస్కరించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్వభావం కలిగింది. తర్వాత కొద్ది రోజులు పరిపాలన అయ్యాక విదురుడు వచ్చి ఎందుకు ఇక్కడ ఉంటారని చెప్పి ధృతరాష్ట్రుడిని బాగా మందలిస్తాడు, సిగ్గులేదా అని. చాలా మాటలు అంటాడు. అదందరూ కూడా ఆ విదురుడు అక్కడ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముసల్తనం వచ్చిన వాళ్ళందరూ వినాల్సిన మాటలు, సీనియర్ సిటిజన్స్ అంతా వినాల్సిందే ఆ మాటలు. అప్పుడు చాలా పెద్ద ఉన్నాయి. అవన్నీ మాట్లాడి తను అరణ్యవాసానికి వెళ్ళిపోతూ తెల్లారేటప్పటికి ధర్మరాజుకు చెప్పకుండా బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్నప్పుడు గాంధారి యొక్క ఔదార్యం చూడండి, తమతో పాటు కుంతిని కూడా తీసుకెళ్తుంది. కుంతి కొడుకులు రాజ్యంలో ఉన్నారు, అయినా సరే ధర్మరాజే కదా పరిపాలిస్తున్నాడు, తమతో పాటు ఇంతకాలం తమతో పాటే ఉంది. ఎవరెక్కడ ఉన్నా గాంధారి కుంతిని తనతో పాటే చూసుకున్నది. అసలు గాంధారి స్వభావం చూడండి. ఎవరిలో నాకు బలహీనత ఉంటుంది కాదను, చెప్తూనే ఉంది కొడుకు వల్ల నష్టం ఉంది, వాడిని దూరంగా పెట్టమని. వాడి మాట వినద్దని చెప్పింది కదా, ఎక్కడికక్కడ సరి చేసుకుంటూనే వచ్చింది కదా. మొదటే వినుంటే బాగుండేది, తోటకూర నాడే చెప్పకపోయావా అన్నట్టు దుర్యోధనుడు మొదటిసారి అహంకారంతో తప్పు చేసినప్పుడే ఈవిడ చేసినటువంటి హితబోధ విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని మందలించుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కనుక ఎంత గొప్ప వ్యక్తిత్వం మా గాంధారిది. సో గొప్ప మంచి పర్సనాలిటీని ఈ రోజు మనం ఇన్స్పైరింగ్ గా తీసుకొని గుర్తు చేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.